ఏ, బిలు కవల ప్రధాన సంఖ్యలు. ఏ గ్రేటర్ దాన్ బి అయితే క్రింది వాటిలో ఏ కండిషన్ సరి అయినది అని అడిగారండి. కవల ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్స్. రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయితే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయితే ఆ సంఖ్యలే కవల ప్రధాన సంఖ్యలు అంటారు. ట్విన్ ప్రైమ్స్ అని అంటాం. మనకి ఇక్కడ ఏ, బిలు కవల ప్రధాన సంఖ్యలు ఇచ్చారు. అంటే ఏ పెద్దది, బి చిన్నది. ఏ గ్రేటర్ దాన్ బి అన్నారు. సో రెండింటి యొక్క భేదము 2 అవ్వాలి. అలా అయినట్లయితే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటాం. సో ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై చేయాలంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 అవ్వాలి. ఇచ్చిన ఆప్షన్లో ఫస్ట్ చూద్దాం. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రెండవ సంఖ్య మొదటి సంఖ్య రెట్టింపు కంటే 8 తక్కువగా కలిగిన 2 వరుస సరి సంఖ్యల లబ్ధం ఎంత అని అడిగారండి. మొదటి సంఖ్య, రెండవ సంఖ్య లబ్ధం. మొదటి సంఖ్యని x అనుకుంటే రెండవ సంఖ్య మొదటి సంఖ్యకు రెట్టింపు అంటే 2 times 2x కంటే 8 తక్కువ 2x మైనస్ 8. రెండింటి యొక్క లబ్ధం x ఇంటూ 2x మైనస్ 8 అయ్యే విధంగా 2 వరుస సరి సంఖ్యలు కనుక్కోమన్నారు. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 80 8 ఇంటూ 10 సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. మొదటి సంఖ్య 8, రెండవ సంఖ్య 2x మైనస్ 8. 2 ఇంటూ 8 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 8 వచ్చింది. కానీ రెండో సంఖ్య 10 రావాలి. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. 120 10 ఇంటూ 12. సో మొదటి సంఖ్య x ఈజ్ ఈక్వల్ టు 10. రెండో సంఖ్య 12 రావాలి. ఇచ్చిన కండిషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ 10 మైనస్ 8 20 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇచ్చినటువంటి కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. సో 2 వరుస సరి సంఖ్య యొక్క లబ్ధము 120. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 100 అనే సంఖ్య 40% పెరిగి అటు పిమ్మట 40% తగ్గితే వచ్చే సంఖ్య ఎంత అని అడిగారండి. x అనే సంఖ్య మొదట x% పెరిగి తర్వాత x% తగ్గింది అనుకోండి. మొత్తం వచ్చే మార్పు x²/100 తగ్గుదల వస్తుంది. సో మనకి మొదట 40% పెరిగింది, తర్వాత 40% తగ్గింది. కాబట్టి 40 ఇంటూ 40/100 0 0 0 0 గెట్ క్యాన్సిల్. 4 4 16 తగ్గింది. అంటే ఆ సంఖ్యలోంచి 100లోంచి 16 తీయేస్తే 84. సో 16 తగ్గించగా వచ్చినటువంటి ఆ సంఖ్య 84. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 90 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత? ఇచ్చినటువంటి సంఖ్యని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే a పవర్ p ఇంటూ b పవర్ q ఇంటూ c పవర్ r ఇంటూ సో ఆన్. ఇక్కడ a, b, cలు ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు అవుతాయి. ప్రధాన సంఖ్యలు అయితే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు p+1 ఇంటూ
q plus 1 into r plus 1 so on. సో 90ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 9 into 10 9ని 3 స్క్వేర్ అని 10ని 2 into 5 అని రాద్దాం. సో ఇక్కడ 3, 2, 5లు ప్రైమ్ నెంబర్స్. అయితే 90 యొక్క కారణాంకాల సంఖ్య అడిగారు కాబట్టి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కారణాంకాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒకటి యాడ్ చేయాలి. 2 plus 1 into 1 plus 1 into 1 plus 1. సో 2 plus 1 అంటే 3, 1 plus 1 అంటే 2, 1 plus 1 అంటే 2. 3 2 జా 6, 6 2 జా 1. 90 యొక్క కారణాంకాల సంఖ్య 12. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ల యొక్క సగటు ఎంత అని అడిగారు. మొదటి n సహజ సంఖ్యల వర్గాల సగటు ఈజ్ ఈక్వల్ టు n plus 1 into 2n plus 1 by 6. ఇక్కడ మనకి 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 4 సంఖ్యలు ఇచ్చాడు. n ఈజ్ ఈక్వల్ టు 4. మొదటి 4 సహజ సంఖ్యల యొక్క వర్గాల సగటు 4 plus 1 into 2 into 4 plus 1 by 6. 4 plus 1 అంటే 5 into 2 4 జా 8, 8 plus 1 9 by 6. 3 3లు 3 2, 5 3లు 15 by 2, 15 by 2 అంటే 7.5. సో 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ల యొక్క సగటు 7.5. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక త్రిభుజం యొక్క భుజాల పొడవులు 13 సెంటీమీటర్లు, 7.5 సెంటీమీటర్లు మరియు x సెంటీమీటర్లు. ఇక్కడ x ఒక పూర్ణాంకం అయితే x యొక్క అతి చిన్న విలువ ఎంత అని అడిగారండి. మనకి ఇచ్చినటువంటి త్రిభుజం ఏబిసి అనుకుందాం. ఏకి ఎదురుగా స్మాల్ ఏ, బికి ఎదురుగా స్మాల్ బి, సికి ఎదురుగా స్మాల్ సి. సో ఏ యొక్క కొలత 13 సెంటీమీటర్లు, బి యొక్క కొలత 7.5 సెంటీమీటర్లు, సి యొక్క కొలత x సెంటీమీటర్లు అనుకున్నట్లయితే ఇచ్చిన కొలతలతో త్రిభుజం ఏర్పడాలంటే 2 భుజాల పొడవులు మొత్తం 3వ భుజం కంటే ఎక్కువ ఉండాలి. అలాగే 2 భుజాల పొడవుల భేదం 3వ భుజం కంటే తక్కువ ఉండాలి. సో 13 minus 7.5 less than x. 13 నుంచి 7.5 తీసేస్తే 5.5. 5.5 less than x. xకి ఏ విలువ ఇస్తే అది 5.5 కంటే ఎక్కువ ఉంటుందో చూద్దాం. 5.5 less than 6. r కంటే 5.5 అనేది చిన్నది కాబట్టి ఇచ్చిన వాటిల్లో అతి చిన్న విలువ ఏది అంటే సెకండ్ ఆప్షన్ అన్నమాట 6. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పక్కపటం ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజం మరియు బిఈ పెర్పెండిక్యులర్ సిడి, ఏడి పెర్పెండిక్యులర్ బిఎం. ఏడి ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్లు, బిఈ ఈజ్ ఈక్వల్ 3 సెంటీమీటర్లు, సిడి ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్లు అయితే బిఎం ఈజ్ ఈక్వల్ ఎన్ని సెంటీమీటర్లు అని అడిగారు. ఏడి ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్లు, బిఎం ఈజ్ ఈక్వల్ ఎంత, నెక్స్ట్ బిఈ ఈజ్ ఈక్వల్ 3 సెంటీమీటర్లు, సిడి ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్లు. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము భూమి ఇంటూ అనురూప ఉన్నత. సమాంతర చతుర్భుజం వైశాల్యం, సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఏరియా ఆఫ్ ది ప్యారలలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. భూమి ఇంటూ అనురూప ఉన్నతి. ఏడీని భూమిగా తీసుకున్నట్లయితే దాని అనురూప ఉన్నతి బిఎం అవుతుంది. ఏడి ఇంటూ బిఎం ఈజ్ ఈక్వల్ టు డిసిని భూమిగా తీసుకున్నట్లయితే దాని అనురూప ఉన్నతి బిఈ అవుతుంది.
సిడి ఇంటూ బిఈ. వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏడి 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. బిఎం తెలియదు మనకి. ఈజ్ ఈక్వల్ టు సిడి కొలత 6 సెంటీమీటర్, బిఈ కొలత 3 సెంటీమీటర్. సో బిఎంని 4 గుణిస్తుంది, అంటే వెళ్తే భాగిస్తుంది. సో బిఎం ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 3/4. 2 2 2 3 3 3 9/2. 9/2 అంటే 4.5, 4.5. సో బిఎం యొక్క కొలత 4.5 సెంటీమీటర్లు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.